హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి, దేని గురించి ఆలోచిస్తున్నాడు అనేది అయితే చూద్దాము. సో ప్రజెంట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ పర్సన్ సెలబ్రేషన్ కావాలని అనుకుంటున్నాడు, ఎందులోనూ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నాడు. అండ్ ఈ పర్సన్కి ఒక గైడెన్స్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో అది ఎందులో ఏంటి అనేది అయితే క్లియర్గా చూద్దాము. సో ఈ పర్సన్ అయితే తన థాట్స్లో తను స్ట్రక్ అయిపోయినట్టయితే అనిపిస్తుంది. అంటే ఏ సిచ్యువేషన్లోనైనా కానివ్వండి, ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడంటే, తను ఆలోచించిందే కరెక్టు, తను చేయాలనుకున్నదే కరెక్టు, తన డెసిషన్సే కరెక్టు అన్నట్టు ఇలా తీసుకోవడం వల్ల ఏదో లైక్ మిస్ అయ్యారు అండ్ ఏదో లాస్ జరిగింది అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. అది దేని గురించి అంటే, మేబీ రిలేషన్షిప్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు. బట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే, నా డెసిషన్ ఓన్లీ నేను తీసుకోవడము, నేను చేసిన తప్పు అన్నట్టు ఆలోచిస్తున్నాడు. మేబీ రిలేషన్షిప్ విషయంలో అయితే మీ పర్సన్ మీతోటి కూడా కొంచెం మంచిగా మాట్లాడి మీ డెసిషన్ని కూడా తను కన్సిడర్ చేసి ఉంటే మంచిగా ఉండేది అన్నట్టయితే నాకు చూపిస్తుంది. మేబీ రిలేషన్షిప్లో మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఇప్పుడు ప్రజెంట్ పెట్టారు అంటే, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఆ పర్సన్ ఈ డెసిషన్ తీసుకున్నాడు అన్నట్టయితే అనిపిస్తుంది. అందుకే ఆ పర్సన్ ఇప్పుడు ఆ డెసిషన్కి రిగ్రెట్ అవుతున్నాడు. ఆ పర్సన్ ఇన్ని రోజులు తన థాట్స్లో తనే స్ట్రక్ అయిపోయాడు. సో అసలు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అయితే రిగ్రెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్కి ఒక గైడెన్స్ కావాలండి. అది ఏంటంటే కెరీర్ రిలేటెడ్ కావాలి, ఎట్ ద సేమ్ టైం మీ రిలేషన్ వైజ్గా కూడా కావాలి. ఎందుకు అని అంటే, ఈ కెరీర్ రిలేటెడ్ ఆ పర్సన్కి మనీ అయితే ఎక్కువ ఎర్న్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నాడు. సో దానికోసం కావాలి. అండ్ మీ రిలేషన్లో ఒక ప్యాషనేట్ బిగినింగ్ కూడా కావాలి అని చెప్పేసి అయితే చూస్తున్నాడు. కానీ మీ పర్సన్ మీతోటి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు. అంటే మేబీ ఆ పర్సనే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టినట్టు ఆ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేసినట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే, నేనే బ్లాక్ చేశాను, నేనే నా థాట్స్ వల్ల ఇలా చేశాను కదా, ఇప్పుడు తన దగ్గరికి ఎలా మాట్లాడాలి, ఎలా మొహం పెట్టుకొని వెళ్ళాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. ఒక పాత్ కోసం అయితే వెతుకుతున్నాడు. ఎలా వెళ్ళాలి, మీతో వచ్చి ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి, మీకు ఇఫ్ ఇన్ కేస్ తను ఇలా చేయడం వల్ల మీకు తన మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి ఇలా అన్నీ ఆలోచిస్తున్నాడు. తనకి మీ దగ్గరికి రావడానికి ఒక పర్సన్ హెల్ప్ కావాలి అన్నట్టయితే ఆ పర్సన్ ఆలోచిస్తున్నాడండి. మేబీ తన ఫ్రెండ్స్ని కానీ, మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కానీ ఏమన్నా సజెషన్స్ తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాడు, మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడానికైతే. అంతేకాదు మీ రిలేషన్షిప్లో ఒక ప్యాషనేట్ బిగినింగ్ ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు. సో అది మీ సైడ్ నుంచి మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఈ పర్సన్కి అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు చేసినా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినట్టున్నారు. సో ఈ ఒక ప్యాషనేట్ బిగినింగ్ అనేది ఇద్దరి సైడ్ నుంచి ఉండాలి అన్నట్టయితే చూస్తున్నాడు ఆ పర్సను. ఈ రిలేషన్లో గ్రోత్ ఉండాలి అండ్ ఈ పర్సన్
మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, అలా విక్టరీ కావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, ఈ పర్సన్ ఫినాన్షియల్గా కూడా ఆలోచిస్తున్నాడండి. అంటే మేబీ ప్రజెంట్ ఉన్న జాబ్లో తనకి శాలరీ సాటిస్ఫాక్షన్ లేకపోవడము, లేదు అని అంటే మేబీ బిజినెస్ ప్లాన్స్ ఉండడము. సో ఇలా ఏదైనా కానివ్వండి, ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే ఈ పర్సన్ ఇంకా గ్రోత్ చూడాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. అండ్ మీతోటి రిలేషన్ కావాలి అండ్ ఈ ప్రొఫెషనల్ గ్రోత్ కావాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాడు. మేబీ మీ పర్సన్ మీరు తనతో ఉంటే ఈ ఫినాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది, అబండెన్స్ అనేది వస్తుంది అనేది అయితే ఫీల్ అవుతున్నట్టున్నాడు నాకు తెలిసి. సో అది ఎలా రావాలి అని అంటే కొంచెం ఫాస్ట్గా రావాలి అని చెప్పేసి కూడా తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తను అలానే ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం కష్టపడాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాడు. అలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాడు ఆ పర్సన్. కష్టపడడానికి కూడా మేబీ జాబ్ స్విచ్ అవ్వడానికి కానీ, బిజినెస్ చేయాలంటే బిజినెస్లో న్యూగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టం ఉంటుంది కదా కొన్ని రోజులు. సో అలా చేయడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నాడు. ఈ పర్సన్ ఇలా చేయాలి అని అంటే ఈ పర్సన్కి ఏంటంటే మీరు తన పక్కన ఉండాలి అన్నట్టయితే అనిపిస్తుంది. అది మార్నింగ్ నుంచి పర్సన్ ఫీలింగ్స్ ఇలానే ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి ఆ పర్సన్ నిద్రపోయేటప్పుడు ఇంకా మేబీ ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ అదే చూపిస్తుంది. ఆ పర్సన్ మీ గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాడు నిద్రపోయే టైంలో అన్నట్టు. అండ్ అంతేకాదండి, మీ గురించి ఆలోచిస్తే ఈ పర్సన్కి కొంచెం ఐస్లో వాటర్ కూడా వస్తున్నట్టున్నాయి నాకు తెలిసి. సో మేబీ మీతోటి ఇలా ట్రీట్ చేసి ఉండకుండా ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ మీతోటి మంచిగా మాట్లాడుతూ ఉంటే మీ సజెషన్స్, మీ హెల్ప్, మీ సపోర్ట్ ఇవన్నీ దొరికేవి కదా అన్నట్టయితే థింక్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ దట్, ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలి అన్నట్టు కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు. బట్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి అంటే ఎలా రావాలి అని చెప్పేసి ఆ పర్సన్ అయితే ఆలోచిస్తున్నాడు. ఎందుకు అని అంటే ప్రీవియస్గా తనే బ్లాక్ చేసి తనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరేమనుకుంటారో, మీరు ఎలా ట్రీట్ చేస్తారో, ఇప్పుడు మీరు ఈ పర్సన్కి ఈగో చూపిస్తారేమో అని చెప్పేసి ఈ పర్సన్కి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ పర్సన్ చూపించాడు కదా. సో ఇప్పుడు మీరు ఈగో చూపిస్తారేమో, మీరు స్టబన్గా ఉంటారేమో, ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయరేమో, ఆ పర్సన్ కంటే బెటర్ పర్సన్ని చూస్ చేసుకుంటారేమో, బెటర్ ఆప్షన్ని చూస్ చేసుకుంటారేమో అని చెప్పేసి ఈ పర్సన్కి అయితే చాలా చాలా భయం అయితే ఉంది. అంతేకాదు మీ పర్సన్ మీ దగ్గరికి త్వరగా రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు. ఎందుకు అని అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ మీకు కొన్ని మంత్స్ అయిండొచ్చు, కొంతమందికి ఇయర్స్ కూడా అయిండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి. సో ఈ పర్సన్ ఏంటంటే త్వరగా రావాలి మీ దగ్గరికి అన్నట్టయితే అనుకుంటున్నాడు. ఎందుకు అని అంటే ఇఫ్ ఇన్ కేస్ తను లేట్ చేస్తే ఇంకా మీరు ఏమన్నా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారేమో. నాకు తెలిసి ఇక్కడ మీరు లైక్ మ్యాచెస్ చూస్తున్నట్టు కూడా ఇంట్లో అనిపిస్తుంది. మేబీ మీకు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళైతే చూస్తున్నట్టయితే అనిపిస్తుంది. సో ఈ పర్సన్ అదే థింక్ చేస్తున్నారు, వేరే వాళ్ళను మీరు చూస్ చేసుకొని వేరే పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారేమో, ఆ పర్సన్కి దూరం అయిపోతారేమో, తన లైఫ్లో ఉండరేమో అన్నట్టయితే తిను ఆలోచిస్తున్నాడు. అందుకే ఈ పర్సన్ మ్యారేజ్ గురించి మీతోటి మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరకు వచ్చేసి లైక్ మీకు చెప్పేసి మీరు అగ్రీ చేస్తే మ్యారేజ్ చేసుకోవాలి, సెలబ్రేషన్ రావాలి, అది కూడా ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. అంటే లైక్ ఏంటి, మీరు మీ పర్సన్ మాత్రమే కాకుండా మీ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకొని అంత ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు. సో మేబీ ఏమన్నా ఈ పర్సన్ ఇలా ఆలోచించడం వల్లనే కొంచెం లేట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ అందరినీ ఒప్పించి అన్నీ చేసుకోవాలి అంటే కొంచెం మేబీ టైం పట్టచ్చు కదా. సో ఇది కూడా ఒక రీజన్ అయిండొచ్చు ఆ పర్సన్కి మీ దగ్గరికి రావడానికి లేట్ అవ్వడానికి. అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా కూడా చూస్తున్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు ఇప్పుడు ఆ పర్సన్ తోటి దూరంగా ఉంటే ఆ పర్సన్ ఒక లవర్నే కాదు ఒక మంచి ఫ్రెండ్ని కూడా మిస్ అయ్యాను అనే ఫీలింగ్లో ఉన్నాడు. అందుకే మీ దగ్గరికి ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. కానీ ఈ పర్సన్కి ఒకసారి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్కి ఉంటుంది, కానీ వెంటనే మళ్ళీ అనిపిస్తుంది మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో, మీరు లైక్ తనకి నెగిటివ్ వైబ్స్ ఇస్తారేమో అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు.
అందుకే ఇన్ని రోజులు ఇంకా లేట్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈ పర్సన్కి ఒక డెసిషన్ అంటే పర్సన్కి ఒక క్లారిటీ అనేది రావట్లేదు, వెళ్ళాలా వద్దా అని. మీ పర్సన్ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళి తనని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందా, లేదు అంటే ఇక్కడితో ఇది వదిలేద్దామా, లైక్ ఏంటంటే ఒక్కోసారి మన చేతిలో ఏం లేనప్పుడు దేవుడి మీద నమ్మకం వేసి వదిలేద్దాం అన్నట్టు అనుకుంటారు. సో మీ పర్సన్ కూడా అలానే అనుకుంటే ఇన్ని రోజులు అయింది కదా, తన లైక్ మీరు ఎలా ఉంటారు, లైక్ ఎలా ట్రీట్ చేస్తారు తనని, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఈ పర్సన్ని కావాలని అనుకుంటున్నారా లేదా, ఇప్పుడు ఇంతకుముందు అంటే కావాలనుకున్నారు కావచ్చు, ఇప్పుడు ఈ పర్సన్ బిహేవియర్ వల్ల ఇన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం వల్ల మీకేమన్నా ఈ పర్సన్ మీద లైక్ ఫీలింగ్స్ తగ్గిపోయాయా అన్నట్టు కూడా ఆలోచిస్తాం. తగ్గిపోయాయి ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ మీద కోపంతో మీరు వద్దనుకుంటున్నారేమో ఆ పర్సన్ని అన్నట్టు కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు. అంతేకాదు మీరు లేకపోయినా కూడా, అంటే ఆ పర్సన్ లేకపోయినా కూడా మీరు మీ లైఫ్లో మంచిగానే ఉన్నారు కాబట్టి ఇంకా ఆ పర్సన్ తోటి మీకు అవసరం ఏముంది అన్నట్టు థింక్ చేస్తారేమో అన్నట్టు అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీకు ఆ పర్సన్ లైక్ కరెక్ట్ కాదన్నట్టు మీరు అనుకుంటారేమో, వేరే వాళ్ళతోటి రిలేషన్లోకి వెళ్తారేమో అని చెప్పేసి కూడా ఈ పర్సన్ అనుకుంటున్నాడు. కానీ ఈ పర్సన్కి మీ దగ్గరికి ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా రావాలి అని చెప్పేసి అయితే చూస్తున్నాడు. అంతేకాదు నాకు ఇక్కడ మెయిన్గా మీ గురించి ఆలోచిస్తున్నాడు, మనీ గురించి ఆలోచిస్తున్నాడు. అంతకంటే ఎక్కువ అయితే ఆలోచించట్లేదు ఈ పర్సను. మీ గురించి ఇన్ ద సెన్స్ మీతోటి కాంటాక్ట్ అవ్వాలి, మీతోటి ఉండాలి, మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి, మీతోటి సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టయితే చూపిస్తున్నారు. లైక్ అంటే మేబీ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి హస్బెండ్ అండ్ లైక్ వైఫ్గా చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు, ట్రెడిషనల్ మ్యారేజ్. అండ్ మనీ రిలేటెడ్ అయితే అబండెన్స్ చూడాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాం, మనీని ఎర్న్ చేయాలి ఇంకా ఎక్కువ అన్నట్టు. కానీ ఈ పర్సన్కి మీరు ఒక అచీవ్మెంట్ లాగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని అచీవ్ చేస్తే మీరు ఉంటే తనతోటి ఆటోమేటిక్గా తన ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే ఈ పర్సన్ నమ్ముతున్నాడు. అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మనీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు, కానీ మనీ గురించి కంటే కూడా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మీరుంటే తన లైఫ్లో ఆటోమేటిక్గా మనీ వస్తుంది అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. సో మేబీ మీ గురించి ఆలోచించట్లేదేమో మీ పర్సన్, ఇన్ని రోజులు అయింది కదా అని చెప్పేసి మీరు అనుకుంటుంటే మాత్రం అదైతే కరెక్ట్ కాదండి. మీ గురించి ఇంకా ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు. సో ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీ లైఫ్లోకి. మీరు ఎలా ట్రీట్ చేస్తారు, ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది, ఫర్గివ్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టము. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కదా పాస్ట్లో, సో అది మీ ఇష్టము డెసిషన్ తీసుకోవడం లేదా అనేది. కానీ ఈ పర్సన్ అయితే బ్యాడ్ పర్సన్ కాదు చూడండి, ఇంకోసారి అయితే ఆలోచించండి, రీకన్సిడర్ చేయండి. లేదు వద్దు ఈ పర్సన్ మాకు కంప్లీట్గా అనుకుంటే అది మీ ఇష్టము. జస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి చేసే, మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే మాత్రం మీ మీదనే ఎక్కువ ఉన్నాయి. సో మీ మీదనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఈ పర్సన్ మీతోటి లవ్ మెసేజెస్ కన్వే చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము. మీకు ఈ పర్సన్ కన్వే చేయాలి అని అనుకుంటున్న లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. ఓకే, ఇందాక చెప్పాను కదా మీ పర్సను మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. మేబీ ఈ పాస్ట్లో ఈ పర్సను ఏదో లైట్ తీసుకొని ఉంటే కనెక్షన్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా డేస్ అయింది అని చెప్పాను కదా. సో ఇన్ని డేస్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు. ఎందుకు ఏంటి అని చెప్పేసి, అసలు మీరు తన లైఫ్లోకి ఎందుకు వచ్చారు, తను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు, మీరుంటేనే తనకు అబండెన్స్ వస్తుంది అని చెప్పేసి. మీరు వచ్చినప్పటి నుంచి తనకి చాలా మంచిగా ఉంది, లైఫ్లో అబండెన్స్ ఉంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది, అండ్ అన్నీ మంచిగా ఉన్నాయి కదా. సో ఎందుకు ఇలా ఈ కనెక్షన్కి రీజన్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అండ్ ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. ఇన్ని రోజులు మీరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తుంటే మేబీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాడు. కానీ ఆ పర్సన్కి అర్థమవుతలేదు ఎలా అని చెప్పేసి. సో ఏ యాక్షన్ తీసుకుంటాడు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు అనేది అయితే మీరు ఫ్యూచర్లో చూడండి. ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఇలానే అనుకుంటున్నాడు. ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ.
సో నేను ఇందాక చెప్పాను కదా ట్రెడిషనల్ మ్యారేజ్ కోసం చూస్తున్నాడు ఈ పర్సన్ అని చెప్పేసి. ఈ పర్సను తన ఫ్యామిలీలో మీ గురించి చెప్పాను అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. సో చెప్పాను, కొన్ని రోజులు వెయిట్ చేయు, వేరే కనెక్షన్లో కానీ మూవ్ ఆన్ అవ్వడానికి కానీ డెసిషన్ అయితే తీసుకోకు అన్నట్టయితే ఈ పర్సన్ మీకు చెప్తున్నాడు. ఐ చూస్ టు బీ విత్ యూ. సో కోర్స్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తే ఇంకా మీతో ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు కదా. సో అదే చెప్తున్నాడు. మళ్ళీ సేమ్ మెసేజ్. అండ్ ఐ వాంట్ యూ హియర్ నెక్స్ట్ మీ. సేమ్ ఇది కూడా అదే. మీ పర్సన్ ఎప్పుడు మీరు తన పక్కన ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు తన పక్కనే ఉండాలి అని అంటే కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కోసం అయితే చూస్తున్నాడు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి. రెండు వచ్చాయి. ఐ ఆల్వేస్ న్యూ యువర్ మై అదర్ హాఫ్. ఈ పర్సన్ మిమ్మల్ని హాఫ్ అనుకుంటున్నాడు లైఫ్లో. అన్నీ సేమ్ ఓకే మెసేజెస్ అయితే ఇస్తున్నాయి మ్యారేజ్ గురించి. ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ. సేమ్ ఇది కూడా అదే. ఈ పర్సన్ మీరు తనకి కరెక్ట్ అన్నట్టయితే అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ ఫైనల్గా మీ గురించి అయితే మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మీ గురించి డిస్కస్ చేసి వాళ్ళని ఒప్పించి ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. సొసైటీలో మీ కనెక్షన్కి ఒక నేమ్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. సో ఇది ఈరోజు రీడింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు రెజొనేట్ అయితే పక్కా కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.